మిత్రులు అడుగుతున్నారు. కొద్దిమందికి అంగం చిన్నగా ఉన్నదన్న అపోహతో బాధపడుతూ ఉంటారు. రకరకాలైనటువంటి చెట్ల మందులు తింటుంటారు. వారికి మనం ఏమైనా చేయగలమా? వెరీ రేర్, లక్షల్లో ఒకడికి చిన్నగా ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్‌కు నార్మల్‌గానే ఉంటుంది. పొట్లకాయకి పొట్లకాయలే పుడతాయి. గుమ్మడికాయలకు గుమ్మడికాయలే పుడతాయి. గుమ్మడికాయ చెట్టుకు పొట్లకాయ రాదు. పొట్లకాయ చెట్టుకు గుమ్మడికాయ రాదు. కనుక అతిగా ఊహించుకోవడం ముందు మానేయాలి. మన తెలుగు రాష్ట్రాలలో చాలామందికి 8-10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇది నేను చెప్పే లెంత్ ఫ్లాసిడ్ స్ట్రెచ్డ్ పినైల్ లెంత్. అలాగా కాకుండా అపరెంట్‌గా చూసినప్పుడు కొద్దిమందికి చిన్నగాను 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లే అనిపిస్తుంది. కానీ శృంగారం చేసినప్పుడు అది పెరుగుతుంది. సో, పెనిస్ 2 రకాలు ఉంటుంది. కొంతమందికి షోవర్స్. వాళ్ళు చూడగానే అబ్బా! ఇంత పెద్ద పెనిస్ ఉంది అని అనిపిస్తుంది. ఇంకో కొంతమందికి గ్రోవర్స్. అమ్మాయి తగలగానే అది సైజ్ పెంచుకుంటుంది. సో, గ్రోవర్స్ గొప్పవాళ్ళే, షోవర్స్ గొప్పవాళ్ళు. నిజానికి చాలా పొడవు ఎక్కువ ఉన్న వాళ్ళకు సరిపోయినంత రక్తం అందక నా దగ్గరికి వచ్చే పేషెంట్లలో కొద్దిమందికి ఆ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది. చాలా సైజ్ చాలా పెద్దది. కానీ దానికి సరిపోయేంత రక్తం అందట్లేదు. అసలు ఎంతుంటే మనం తక్కువ ఉందని ఫీల్ అవ్వాలి. ఎంతున్నా తక్కువ ఉన్నదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మాయిలకు టచ్ సెన్సేషను ఫస్ట్ 3 సెంటీమీటర్సే ఉంటుంది. సో, అడల్ట్‌హుడ్ వచ్చేసరికి ఏ అబ్బాయికైనా కూడా 3 సెంటీమీటర్ల పైనే ఉంటుంది గానీ చిన్నగా ఉండదు. నేను ఇందాక చెప్పినట్టు యూజువల్‌గా అది 8, 9, 10 సెంటీమీటర్లు కూడా జరుగుతూ ఉంటుంది. కనుక వెరీ రేర్. నా 40 ఏళ్ల ప్రాక్టీస్‌లో నేను ఒకటే ఒక వ్యక్తికి ఇన్ఫెంటైల్ పెనిస్ చూశాను అడల్ట్‌హుడ్ వచ్చిన తర్వాత. అందరికీ ఒకవేళ చిన్నగా ఉన్నా నేను పడుకోబెట్టి స్కేల్ పెట్టి కొలిచినప్పుడు పెద్దగా ఉంటుంది. చాలామందికి ఏమిటంటే పొట్ట వచ్చినప్పుడు పొట్టతో పాటు కొంత కొవ్వు ఈ పెనిస్ చుట్టూ కూడా జమ అయిపోయి అది చూడడానికి చిన్నగా ఉంటుంది. కానీ లాగినప్పుడు మళ్ళీ బయటకొచ్చేస్తుంది. సో, దాన్ని ప్రీ ప్యూబిక్ ఫ్యాట్ అంటారు. ఈ ప్రీ ప్యూబిక్ ఫ్యాట్‌ను మనం ఓపెన్ ఆపరేషన్ చేసి తీయొచ్చు. లైపోసక్షన్ చేసి కూడా తీసేయొచ్చు. 2 రకాలుగా కూడా ప్రీ ప్యూబిక్ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు. సో, యూజువల్‌గా మనం ఎన్ని మాత్రలు మింగినా లేదా దానికి ఎన్ని సార్లు మసాజ్ చేసినా దాని లెంత్ పెరగదు. మనం జిమ్‌కెళ్ళి ఇలా ఒక 1000 సార్లు అంటే మనకు ఇక్కడ బైసెప్స్ కర్వ్ కనబడుతుంది. లేదా ట్రైసెప్స్ కర్వ్ కనబడుతుంది. అదే 10 సార్లు శృంగారంలో పాల్గొన్న పెనిస్ లెంత్ పెరగదు. అంతే ఉంటుంది. ఎందుకు? అంటే అక్కడ కండ లేదు. అక్కడలా సైనోసాయిడ్స్ అనే ఒక రకమైనటువంటి రక్తనాళాలు ఉన్నాయి. ఈ రక్తనాళాలు సైనోసాయిడ్స్ అన్నీ కూడా సింగిల్ సెల్డ్. అక్కడ వాటికి గ్రోత్ రాదు. మనం ఎక్సర్సైజ్ చేసినా రాదు, సెక్స్ చేసినా రాదు. కొంతమంది వస్తారు. సార్ నాకు ఎంత బాగున్నా చూడండి. నేను బెస్ట్ ఫిజిక్. నాకు కాళ్ళు, చేతులు అన్ని మజిల్స్ పెరిగి ఉన్నాయి. నాకు ఎటొచ్చి శృంగారంలో పాల్గొనలేకపోతున్నాను. ఇవన్నీ ఉండి కూడా అక్కడ ఉండకపోవచ్చు. అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఉన్నది అంటారు అలా. అంగానికి వచ్చే రక్త ప్రసారము, దానికి పంచే ట్యాబ్, ట్యూబ్స్ అవన్నీ కూడా సరిపోయినంత ఎదుగుదల లేకపోతే ఇతను ఎక్సర్సైజ్ చేసి గానీ మిగతా 6 ప్యాక్స్ మంచి ఎక్సర్సైజ్ అవన్నీ ఉన్నా అది రాకపోవచ్చు. ఇది కాకుండా జిమ్స్‌లో చాలామంది ఏంటంటే బెస్ట్ శరీరం ఫిజిక్ రావడం కోసమని కొన్ని పౌడర్స్ ఇస్తారు. యూజువల్‌గా ఆ పౌడర్స్ అన్నీ కూడా సోయా నుంచి, వే నుంచి వస్తాయి. ఈ సోయా పౌడర్‌లలో ఫిమేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మొగతనం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కనుక ఏ వస్తువైనా కడుపు లోపలికి కానీ, ఇంజెక్టబుల్ గానీ, నోటి ద్వారా గానీ, టాబ్లెట్ గానీ తీసుకునే ముందు డాక్టర్‌ని సంప్రదించండి. డాక్టర్‌తో డిస్కస్ చేయండి. అవసరమైతేనే అది వాడుకోండి. తెలియకుండా ఊరికే వినొద్దు, తినొద్దు. తర్వాత ఏవో ఏవో మాటలు వినకండి. సైంటిఫిక్‌గా ఆలోచించడం నేర్చుకోండి.